హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ప్రధానంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులన్నీ కూడా ఒక్కొక్కటి భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇందులో దేవాలయాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్‌గా బిఆర్ నాయుడిని నియమిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన కూడా వచ్చి తిరుమలకు వచ్చి పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు కూడా బోర్డు సభ్యులు కూడా పదవి బాధ్యతలు చేపట్టిన పరిస్థితి. అయితే ఎట్లా అంటే 18వ తారీఖున పాలక మండలి సమావేశం జరగబోతోంది. మరి ఈ సమావేశానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే మొదటి సమావేశంలో అంటే పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియా ముందు కూడా ఆయన అన్నమయ్య భవన్‌లో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. శ్రీవారి ట్రస్ట్ సంబంధించినటువంటి సేవా టికెట్ల అంటే దర్శనానికి సంబంధించిన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఏం చేయబోతున్నారు? ఏంటి ఈ సవాళ్ళు ఏంటి? గతంలో జరిగిన అవినీతి అక్రమాలు వాటన్నిటికీ కూడా ఈ బోర్డు ఎటువంటి పరిష్కారం చూపించబోతుందనే దానిపైన కూడా మనకు సీనియర్ జర్నలిస్టు కిరణ్ గారు మనతో ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. పాలక మండలి సమావేశం ఈ నెల 18వ తారీఖు జరగబోతుంది. బిఆర్ నాయుడికి ఇది ఒక సవాల్గానే మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే రాబోయే రోజుల పరిస్థితులు మీరు కూడా చూశారు. స్వయంగా ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత బోర్డు సభ్యులు కూడా చాలామంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇట్లా ఏమేమి అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది? అంటే ఒకటైతే చెప్పుకోవచ్చు, ప్రధానంగా ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి అని చెప్పేసి గతంలో బిఆర్ నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు అన్నమయ్య మాట్లాడుతూ కూడా ఇంకా మేము చేయాల్సినవి చాలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే బయటికి చెప్పుకోలేనిది అంటే ఆల్రెడీ ముందు మాట్లాడుతున్నారా, ఏవో గారు కావచ్చు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి ముందు కొన్ని డిసైడ్ చేసుకున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దానిపైన కూడా స్టడీ చేస్తూ ఉన్నారనేసి మనం అనుకోవాలి. దాంట్లో మొదటిగా వచ్చేది శ్రీవాణి ట్రస్ట్. గత పాలనలో మొత్తం ఈ శ్రీవాణి ట్రస్ట్ మీదే అన్ని విమర్శలు అంతా కూడా వచ్చాయి. ఈ 10,000 రూపాయలు ఎక్కడికి పోతుంది, ఏ అకౌంట్లో పోతా ఉంది, దీన్ని రద్దు చేయాలన్నా లేదా రద్దు చేస్తాము, ఇది రకరకాలుగా ప్రజల నుంచి చాలా వ్యతిరేకత అనేది ఆ శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు వచ్చింది. 10,000 రూపాయల టికెట్ ప్లస్ ఒక 500 టికెట్ తీసుకోవాలండి. మరి 10,500 పెట్టి ప్రతి ఒక్క భక్తులు కొంటా ఉన్నారు. ఇది తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది ఏర్పడింది. అప్పుడు ఉన్న చైర్మన్ రవి సుబ్బారెడ్డి పేరు మీద కావచ్చు, ఇక్కడ పాలక మండలిలో. అయితే ఇప్పుడు దానికి ముఖ్యంగా ఎంత వ్యతిరేకత అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు దాన్ని పెడతారు. నిజంగా దానికి వ్యతిరేకత ఉంటే దాంట్లో ఆ పక్కలో పట్టింటే సరే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అనేసి అన్నారు. ఆ ఎంక్వైరీ ఏంటంటే పక్కన తీసేసే అవకాశాలు 100% ఉంటాయి. ఇంకొకటి ఏమంటే అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత వాస్తవాలు బయట వచ్చే అవకాశం ఉంటుంది. లేదు నిజంగా ప్రతి ఒక్క అమౌంట్ అంతా 10,000 తీసుకున్నదంతా ఆలయాలకి పెట్టాము అని చెప్పేసి వాళ్ళంతా చెప్తా వచ్చారు. అవన్నీ పక్కన పెట్టినా కానీ భక్తుడికి అంటే తిరుమల శ్రీవారిని దర్శించిన ప్రతి ఒక్క భక్తుడు ఈ విధంగా 10,000 రూపాయలు పెట్టడం అనేది తప్పనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమందికి దేవుడు అన్నట్టు అయిపోతుంది. మనం జనరల్గా ఒక కామన్ మ్యాన్గా మనం ఆలోచించాల్సి అంటే డబ్బు ఉండేవాడికి దేవుడు ఉంటాడు. 10,000 అంటే డబ్బు ఆ డబ్బు ఎప్పుడు కట్టని పోతాడు అనే భావన అయిపోతుంది. మన హిందూ ధర్మం ప్రకారము ప్రతి ఒక్కరు దేవుడు ముందు సమానం అనేది ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాలి. ఆ కోణంలో తీసుకుంటే ఇంత గతంలో మనం చూసుకుంటే లడ్డు 5 రూపాయలకే దొరికేది, రూములు 50 రూపాయలకే దొరికేది. పెంచాలంటే దానికి అయ్యే ఖర్చు, టీటీడీ మెయింటెనెన్స్ రోజుకి ఎంత ఖర్చు అవుతారో తగ్గిస్తుంది. ఒక రూమ్ క్లీన్ ఒక క్లీన్ వచ్చి రూమ్లో ఉన్న తర్వాత మనం దాన్ని ఖాళీ చేయాలన్నా దాని తర్వాత మెయింటైన్ చేయాలంటే గుడ్డలు మార్చాలి, తర్వాత ఆ క్లీన్కి చాలా ఖర్చు అవుతుంది రూమ్కి. అట్లీ దేవుడు కార్యక్రమాలు కాబట్టి అప్పుడు ప్రతి ఒక్కరు డోనర్లు వస్తూ ఉంటుంది. భక్తులకి తక్కువగానే ఇవ్వాలనేది బాగుంది. ఎప్పటి నుంచో ఎన్టీఆర్ అప్పుడు మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇదే వస్తూ ఉంది. కానీ ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 రూపాయలకి 20 చేయడం, 20 కానీ 50 చేయడం, మళ్ళీ కళ్యాణోత్సవం లడ్డూని మళ్ళీ 100 రూపాయలు చేయడం. అప్పట్లో ఈ 5 రూపాయల లడ్డు టీటీడీ ఎంప్లాయీస్కి సపరేట్గా మళ్ళీ వాళ్ళకి సబ్సిడీ కింద వాళ్ళకి 20 రూపాయలకి ఇస్తూ ఉన్నారు.
₹5 సారీ ₹5 ఇస్తాను. మళ్ళీ ఇటన్నిటి రేట్లు పెంచుకుంటా పోతారు. ఏంది ఆదాయం తెస్తా ఉంటాం మనము, టీటీడీకి ఆదాయం తెచ్చాం మా ప్రభుత్వంలో. వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో ఒక వీడియో కూడా బయట వచ్చింది. ఇంత పెంచేయండి, పలానా సేవ టికెట్ ఇంత పెంచేయండి, లేదంటే పలానా దర్శనం టికెట్ ఇంత పెంచండి, ఏంటి ఏం పెంచితే ఏంటి. అదే 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 చెప్తున్నాయి. అంటే పాలక మండలి అంటే ఒక నలుగురు కలిసి నిర్ణయం తీసుకునేది. ఆ పాలక మండలి సభ్యులందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే భక్తులకి కావచ్చు, ఈ దేవాలయానికి సంబంధించి అభివృద్ధికి కావచ్చు, ఏది బాగుంటుందని చెప్పేసి మీరు ఒక్క డెసిషన్ కాదు, ఇక 10 మంది కలిపి తీసుకునే డెసిషన్కి పాలక మండలి అని చెప్పేస్తున్నారు. ఇది 1950 నుంచి కూడా ఉంది. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఉన్న ఈ సభ్యులందరూ కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయంలో ప్రజలకు ఇది బాగుంటుందా లేదా అని నిర్ణయం తీసుకున్నది పాలక మండలి అనేది. మీ పార్టీకి నీకెంత చెప్తావు నువ్వు చెప్పు, నేను నా రేట్ ఎంత చెప్పినాను నీ రేట్ ఎంత నువ్వు చెప్పు అనేది ధోరణి. అంటే ఈ ప్రజల్లోకి పోయిందంటే ఎట్లుంటుంది తెలుసు. ఇది చాలా గందరగోళ పరిస్థితి, చాలా వైరల్ అయిపోయినాయి. ఏదనేసి నువ్వు నా రేటు నేను చెప్పిన, నీ రేటు నువ్వు చెప్పు. ఇది ఒక దేవాలయం బోర్డు సభ్యులు అడుగుతున్నాడు, నా రేటు నేను చెప్పానయ్యా, నీ రేటు నువ్వు చెప్పు అంటే అప్పుడు దేవుడిని పెట్టి వ్యాపారం చేసినట్టు అయినారు. కానీ వీళ్ళు దేవుళ్ళు దర్శనం చేసుకున్న భక్తులకి ఏం మేలు చేస్తున్నారు అనేది పక్కన పెట్టేశారు. అంటే ఆదాయం తేవాలనే ఉద్దేశంతో వాళ్ళని చెప్పుండొచ్చు, ఏది టీటీడీకి మా ఆయంలో ఇంత ఆదాయం తెప్పించినాము అన్న పొలంలో చేస్తుండొచ్చు. కానీ తప్పది. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తులు దర్శనం చేసుకోవాలని ఉంటుంది, ఒక సేవ చేసుకోవాలని ఉంటుంది. అప్పుడు నుండి సుప్రభాతం ₹100 ఉంది, అర్చన ₹250 ఉంది, అభిషేకం ₹750, ఇట్లా ఒక్కొక్క దానికి తొమ్మాల సేవ, ఇప్పుడు ఏకాదశి తక్కువ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా పట్టుకుంటే 50,000 లెక్కన అయిపోయింది. ఈ ఎట్లా దర్శనాలు ₹500 విఐపి బ్రేక్ అనేది దాన్ని ఎట్లా పెంచలే, అది ఎడబడి పెంచేస్తాడో తెలియదు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఏదైతే ఆ శ్రీవాణి ట్రస్ట్ కావచ్చు, మళ్ళీ పరకామణి ఎత్తి బయట పెట్టడం కావచ్చు, పరకామణి లోపల తీసుకొచ్చి ఇప్పుడు బయట పెట్టారు. దానివల్ల కొన్ని అనర్థాలు జరిగినాయి అని చెప్పేసి కొన్ని విమర్శలు వచ్చినాయి. అదే ఒకటి చెప్పాలంటే అది మంచిది. అంటే ఒకప్పుడు జయాలు ముందు పరకామణి చేస్తున్నారు, అప్పుడు జనాలు తక్కువ ఉన్నప్పుడు ముందర మనం దేవుడికి దర్శనం చేసి బంగారు వాకిలి లోపలికి వెళ్ళేటప్పుడు మన ముందరే అందరూ ఎంచేవాళ్ళు టీటీడీ సిబ్బంది. ఇప్పుడు ఆదాయం పెరిగింది, జనాలు పెరిగింది, గుడి ఆనంద నీళ్ళని వెనకాల పక్క పెట్టారు. అప్పుడు మళ్ళీ ఆదాయం పెరిగింది, కోట్లలో వస్తారు రోజుకి. ఇప్పుడు మినిమం స్వామివారికి ఇక్కడ ఏమంటే ఒకటి చాలా మంది కొంత అభిప్రాయం చెప్పారు, పరకామణి బయట పెట్టారు. బయట పెట్టినా అంటే మీరు అన్నట్టు భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆదాయం పెరిగింది కాబట్టి బయట పెట్టుండొచ్చు. కానీ లోపల కూడా ఆల్రెడీ జరిగేదాన్ని అది కూడా కంటిన్యూ చేయించుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత ఇట్లా తిరుక్కొని వస్తే ఆ గోపురాలన్నీ ఆ విధంగా లేకుండా అప్పుడు ఆ గతంలో అయితే భక్తులందరూ పరకామణి లెక్క పెట్టేటప్పుడు అవి చూసుకుంటూ వచ్చేవాళ్ళు. ఒక భగవంతుని దగ్గర అంటే బయట పెట్టినా కూడా లోపల కూడా కొంతమంది స్టాఫ్ను పెట్టి ఆ లెక్కింపులు అవన్నీ కూడా చూస్తూ ఉంటే భక్తులకు మరింత బాగుండే అభిప్రాయం కూడా వచ్చింది ఆ సందర్భంలో. అదే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు శ్రీవారి దర్శనం చేసుకుని బయట వచ్చిన వెంటనే నేరుగా ఆ తీర్థం తీసుకుంటాము, సటార్ తీసుకుంటాము. దాని తర్వాత ఇవి చూసుకుంటూ ఏది పరకామణి చేసేదాన్ని చూసుకుంటూ అది కూడా బాగానే ఉండింది. నోట్లు అనేది ఎలా ఎంచుతారు, ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్క భక్తులకి అబ్బా మన కళ్ళ ముందరే ఎంచుతా ఉన్నారు అనేది ఒక భావన ఉండేది. ఇది బయట పెట్టిన తర్వాత ఏమైందంటే విమర్శలకి తావిచ్చింది. ఇది ఉండి అంటే గంటకే మార్చాలి, గంటకి నిండిపోతూ ఉంటుంది స్వామివారి ఆదాయం. నేను తీసుకుని మళ్ళీ ట్రాలీలు తెచ్చుకొని పోయి ఆ పరకామణి దీనికి తీసుకెళ్ళాలి. ఇది ఇక్కడే మధ్యలో మెసేజ్ అవుతుందేమో అని చెప్పేసి చాలా భావన ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఈ భావన వీటన్నిటిని మళ్ళీ ఈ పాలక మండలి వచ్చిన తర్వాత మళ్ళీ లోపల పెడితే బాగుంటుందా, భక్తులందరూ చూస్తూ ఉంటారు, అది ఒక ఆనందంగా ఉంటుంది అనేది అది కూడా పాలక మండలి ఆలోచిస్తే బాగుంటుంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకు ఈ దుకాణాలు కేటాయింపులు అంటే ఎలక్షన్ ముందుగా అయితే గందరగోళంగా జరిగిందనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. వీటన్నిటిని ఎట్లా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది 18వ తారీఖు పాలక మండలి అటువంటి చర్చ? ఎందుకంటే
ఎలక్షన్స్ వస్తున్నాయి లేదంటే దగ్గర వస్తుంది అని ఒకవేళ మళ్ళా కూడా మన ప్రభుత్వం వస్తుంది అనే ఒక ఆలోచనతో గతంలో ఉన్న అధికారుల అత్యుత్సాహంతో పాలక మండలి సభ్యులు వీళ్ళందరూ కూడా ఎవరికి పడితే వాళ్ళకి దుకాణాలు పూర్తి స్థాయిలో వాళ్ళకు కేటాయింపు చేయడం రకరకాల నిబంధనలు విరుద్ధంగా చేశారనేది దాని తర్వాత ఇప్పుడు వచ్చిన అధికారులు కొన్ని ఆపారు. కానీ అప్పట్లో కొన్ని బోర్డులు నిర్ణయం తీసేసుకునేటువంటి కూడా మూవ్ చేసేస్తారు ఆ ఫైల్స్ అన్నీ కూడా. దాని తర్వాత అప్పుడున్న ధర్మారెడ్డి గారు కూడా వెళ్తూ కొన్ని రిజిస్ట్ కూడా చేశారు అనేది కూడా నడిచింది. ఇట్లాంటివి ఎట్లా చూడాలి ఈ అంశాలు? తిరుమలలో వాస్తవానికి చెప్పాలంటే స్థానికంగా ఉన్న వాళ్ళు అక్కడ చాలా నష్టపోయినారు. మా ఉదాహరణ చెప్పాలంటే ముందర సన్నీటి వీధిలో ఉండింది, 4 గాల మండపం ఉంది, వీగాల మండపం ఉంది. వీగాల మండపం ఆనుకొని 100 షాపులు ఉండేవి. ఈ పక్క రైట్ సైడ్ ముందర టెంకాయల అంగడి కాడి నుంచి కుంకాళంగుళ్ళు, ఈ విధంగా మఠాలు, వీళ్ళందరూ అద్దేడి ఆంజనేయ స్వామి వరకు షాపులు ఉండేవి. చుట్టూరు మళ్ళీ గొల్ల కృష్ణ మండపము బయట ఉండేది. దక్షిణ మాడ వీధి, ఉత్తర మాడ వీధి, పెద్ద పెద్ద బిల్డింగ్లు అవన్నీ ఈ మాస్టర్ ప్లాన్లు డ్యామేజ్ చేసేసారు. దాని తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు, అక్కడ దాంట్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు కూడా నష్టపోయినట్టే. వాళ్ళు అప్పుడంతా కోర్టుకు వెళ్ళడం, ఇప్పుడు నా ఉద్యోగంలో పోవడం ప్రతి ఒక్కరికి అప్పుడు కల్పించింది టీటీడీ. మరి ఎక్కడో మిస్ చేయడం వలన కొన్ని మిస్ అయినాయి. దాన్ని లాలోని కొన్ని లొసుగులు పట్టుకొని కొంతమంది మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేసుకోవడానికి చేశారు. ఈ విధంగా ఏదైనా జరుగుంటే దాన్ని ఖచ్చితంగా చర్యలు ఎత్తి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కేటాయింపులు, గతంలో ఉన్నటువంటి వాటిపైన పునఃసమీక్ష చేస్తే బాగుంటుంది. నిజంగా బాధితులు, నిజంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా కేటాయింపులు చేయండి. ఇలా నిజంగానే దీంట్లో ఏదైనా సరే లోటుపాట్లు, తప్పులు జరుగుంటే మాత్రం వాళ్ళపైన చర్యలు తీసుకోండి అనేటటువంటి డిమాండ్ అయితే తిరుమల స్థానికుల నుంచి బలంగా. ఖచ్చితంగా అప్పుడు ధర్మారెడ్డి కూడా మనకు వచ్చిన సమాచారం మేరకు ఎవరైతే నిజంగా అర్హులు ఎవరున్నారో ఎప్పటి నుంచి వాళ్ళ లైసెన్స్లు ఎప్పుడు గతంలో కట్టుంటారు, వాళ్ళ తాతలు కాడి నుంచి నాన్నలు కాడి నుంచి, దాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అధికార బలము, ధన బలము ఉన్నవాళ్ళు ముందుకెళ్ళిపోయినారు, లేనవాళ్ళు కొంచెం వెనక్కి పడిపోయినారు. అట్టోళ్ళకి ధర్మారెడ్డి న్యాయం చేశారని చెప్పేసి మనం నోటీస్ వరకు కూడా చూసి ఇది ఖచ్చితంగా ఇతనికి ఇవ్వాలని చెప్పేసి కేవలం మనకు తెలిసిన వాళ్ళకి 2-3కి ఆ విధంగా ఇచ్చినారు. అట్టోళ్ళు ఇప్పుడు ధర్మారెడ్డి ఫోటోని పెట్టుకొని కూడా కొండపైన పూజలు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయితాక ఇటు కూడా జరిగినది. కాకపోతే అది వాళ్ళకు కూడా తెలియకుండా ఇంకా వేరే విధంగా ఏమైనా కేటాయింపులు జరుగుతుంటే వాటి మీద కూడా ఈ పాలక మండలిలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని స్థానికంగా ఉండే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి అది పాలక మండలి వచ్చిన తర్వాత గతంలోకి వాళ్ళు కూడా ఏం జరిగిందని చూసుంటారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు అంత సామాన్యంగా ఎవరిని నెగ్లిజెన్సీగా వదలు, ప్రతి ఒక్కరికి కఠినంగా మీరు వర్క్ చేయాలి, మీ పనితనాన్ని పెట్టి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, ప్రభుత్వం పక్కన పెట్టినా కానీ మీరు చేసే పనికి మీరు న్యాయం చేయాలని చెప్పే పంపిస్తారు. ఏమైనా తేడాలు వస్తే తోక కట్ చేస్తానని కూడా కట్ చేసే సీరియస్ వార్నింగ్ ఇచ్చే పంపిస్తారు. కాబట్టి ఎవరు నాకు తెలిసి వేరే అనవసరంగా తోక జాడించే పనులు అయితే ఏ అధికారి కూడా చేయరనేసి మనం అనుకోవాలి. 18వ తారీఖు పాలక మండలి సమావేశం ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి గారిని కూడా బిఆర్ నాయుడు చైర్మన్ గారు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన కూడా భుజం తట్టి అభినందన తెలపడం జరిగింది. మంచిగా చేయండి, తిరుమలలో సంబంధించి ప్రచారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం చేయనట్టు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఉత్కంఠ అంతా అంటే 18వ తారీఖు ఎటువంటి నిర్ణయాలు, అంటే తొలి సమావేశం కదా, దాని తర్వాత అంటే ఓకే, తొలి సమావేశంలో చాలా కీలక అంశాలు శ్రీవాణి ట్రస్ట్ అటు ఆలయం లోపల గతంలో ఉన్న డిమాండ్ ఏంటంటే లఘు దర్శనం కొనసాగించాలి, దగ్గరికి దేవుని చూడాలనేటువంటి తపన భక్తుల్లో ఉందనేది ఒకటి. ఇట్లా ఈ కేటాయింపులు ఇటువంటివి కూడా తెరపేకొచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ దర్శన టికెట్లు, ఎందుకంటే గతంలో బోర్డు సభ్యులు విచ్చలవిడిగా దర్శన టికెట్లు ఇచ్చేవాళ్ళు, దానిపై ఒక నియంత్రణ అనేది ఉండాలనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది, భక్తుల్లో ఉంది. ఏమి ఇంపార్టెంట్ ఉండొచ్చు ఒక బహుశా 2-3 అంశాలు? అంటే ఈ పాలక మండలి సభ్యులు ఎక్కువ మంది అయ్యేకి వాళ్ళు ఏం చేస్తారంటే సిఫార్సు లేఖలు ఎక్కువ అవుతాయి. సిఫార్సు లేఖలు ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది, వీపీలకి తాగిలు ఎక్కువైపోతారు, సామాన్య భక్తులకి దర్శనం తక్కువ అవుతుంది. దాన్ని నియంత్రించాలి, 100% నియంత్రించాలి. ఎందుకంటే ఒక పాలక మండలి సభ్యుడికి వాళ్ళకి ఉంటాయి ఆబ్లిగేషన్ లేకుండా ఉండవు, వాళ్ళు దాని మీదనే
ఎన్నో వ్యాపారాలు కూడా ఉంటాయి వాళ్ళకి, ఎన్ని ఉన్నాయి కానీ దేవుడి దగ్గర మనం సేవ చేయాలి. వచ్చినంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాల్సి వస్తుంది. ఒక 5 మంది 10 మంది దాన్ని సెల్ఫ్ వస్తే వాళ్ళకి ఇస్తారు. నియంత్రణ అనేది మాత్రం ప్రతి ఒక్క దానికి ఉండాలి. నియంత్రణ అనేది లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ కట్ చేసిన వాళ్ళకి బాగుంటాయి. ఎందుకంటే భక్తుడు, సామాన్య భక్తుడు కూడా ఈ గత పాలక మండలి ఒక్కొక్కరు అసనాయక రోజా, మంత్రి గారు రోజా, వీళ్ళంతా 30 మంది 40 మంది తీసుకోబోయినారనేసి వచ్చిన్నారు కదా. వీటిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈసారి వచ్చే బోర్డు మెంబర్లకి ఏదో ఈ రోజుకి 6 లేకపోతే 7 మందికి దర్శనం వాళ్ళు నియోజకవర్గంలో ఉంటారు. అక్కడ ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకి ఆ ప్రభాకర్ గారు తెలంగాణ ఉన్నారు, అతను పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. అక్కడ వచ్చి స్వామి మా దర్శనానికి కావాలని చెప్పేసి ఉన్న ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి కూడా న్యాయం చేయాలంటే ఏదో ఒక 10-15 టికెట్ల వరకు ఇచ్చుకునే అవకాశం ఉంది. దాని మీద ఎక్కువ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎప్పటికైనా విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా పాలక మండలిలో నిర్ణయం తీసుకుంటారనేసి మనం అనుకోవాలి. ఎందుకంటే మనం చెప్పినట్టు చంద్రబాబు నాయుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పాలక మండలి చైర్మన్ని కూడా లేటుగా నిర్ణయించడానికి కారణం అది. ఎవరైతే దీనికి కరెక్ట్గా సెట్ అవుతారు, భక్తి భావం ఉండాలి. ముఖ్యంగా దేవుడికి పనిచేసే వాళ్ళకి భక్తి భావం ఎక్కువ ఉండాలి. దేవుడు వాళ్ళు శక్తిస్తాడు, ఎందుకంటే ఆయనే అనిపించుకునేది అందరికీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు లేకపోతే మోడీలో కాదు. ఇక్కడ ఏమంటే ఆయన ఎవరినైతే పిలిపించుకోవాలనుకుంటారో వాళ్ళే పిలిపించుకుంటారు. ఎవరికి మీరు అనుకోవచ్చు, గతంలో ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే వీళ్ళు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇంకా పాలక మండలి వాళ్ళు కూడా ఆయనే రప్పించుకున్నాడు. 100% ఒక మంచి చూడాలి అంటే చెడు ఎత్తి చూపిస్తారు కానీ మంచి జరగదు. ఇప్పుడు నువ్వు మంచోడు అనేసి తెలియాలంటే నువ్వు మాట్లాడుకుంటాను, బయట పోతే కదా నువ్వు మంచోడు కాదా అనేసి తెలియాలంటే ఇప్పుడు ఆ రూపంలోనే ఆ దేవుడు రప్పించుంటాడు. నువ్వు ఇప్పుడు వాళ్ళని ఆ వీడియో బయట వచ్చింది కదా, నా రేపు నేను చెప్పినాను సుప్రభాతానికి అర్చనకి నువ్వెంత చెప్పు అనేసాను కదా. ఇవి నువ్వు అదే బయట వచ్చింది కాబట్టి నువ్వేందని నాకు తెలిసింది. అలాగా కొన్ని లీలలు అన్నీ ఏది జరిగినా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ వెంకన్న లీలలు తప్పితే ఇంకోటి ప్రతి ఒక్కరు ఆయనే నడిపిస్తాడు. 10 రూపాయలు అనుకుంటే దేవుడి దగ్గర ఆ 10 రూపాయలు అసలు ఆయన అని పెట్టుకోవాలి. ఆ 10 రూపాయలు కాకుండా 100 రూపాయలు నుంచి జోబులో పెట్టుకున్నామంటే అది ఎప్పుడు పోయినా నాలుగు బాబులాగా చూస్తూ ఉంటారు. ఏ బేస్తవారం రోజు కాటేస్తారండి. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన ఆ రోజు తల్లి తెచ్చుకొని నేత్ర దర్శనం రోజు భక్తులకు దర్శనం ఇస్తాడు. ఆ రోజు ఇట్లాంటివి చాలా జరుగున్నాయన్నమాట. ఈవెన్ నాకు తెలిసి మొన్న జరిగిన ఈ లడ్డు విషయం కూడా ఆ నేత్ర దర్శనం రోజు బేస్తవారం రోజు బయటపడింది అనేసి విని. మరి ఇలాంటివి ఉన్నది. స్వామివారి ముందు ఏది జరిగినా కానీ అన్నీ ఆయన జరిగించే నాటకాలే చూసుకోవాలి. ఈ ప్రభుత్వం ఈ పాలక మండలి 18 ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఫస్ట్ మొదటి పాలక మండలి అయితే ఈ శ్రీవారి ట్రస్ట్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా దాని గురించి అందరూ ఎదురు చూస్తారు. మరి అది పెడతారా లేకపోతే తీసేస్తారా అనేది కూడా, తీసేస్తే కూడా మళ్ళీ విమర్శలు వస్తాయి. ఏదో మేము దర్శనం చేసుకుంటాను 10,000 వచ్చింది అక్కడ చెల్లిపోతాను దానికి కూడా విమర్శలు వస్తాయి. కానీ ఆ డబ్బు ఏమైంది? అప్పుడు వచ్చిన విమర్శలు ఏమంటే ముఖ్యంగా ఆ డబ్బు, అంత డబ్బులు 10,000 పెట్టినాము, దేవాలయాలు కడతా ఉన్నామని చెప్పేసి అన్నారు. అంత డబ్బు వెళ్ళిపోయిందని చెప్పి ప్రజల్లో ఒక అవగాహన ఉంది. దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఈ పాలక మండలికి ఎంతైనా ఉంది, ఖచ్చితంగా ఉంది. మళ్ళీ ఆ సిబిఐ ఎంక్వైరీ అన్నారు, మళ్ళీ ఆపేశారు. ఎంతవరకు వస్తుందో అనేది మనం కూడా వేచి చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రధానంగా అంటే స్వామివారికి సంబంధించి సేవ చేయడానికి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం ఉంటేనే వాళ్ళకందరికీ కూడా బోర్డు సభ్యులుగా చైర్మన్గా అవకాశం ఉంటుందంటూ కూడా కిరణ్ గారు చెప్తున్నారు. చూద్దాం మరి 18వ తారీఖు జరిగేటటువంటి పాలక మండలి సమావేశంలో ఇందాక మనకు కిరణ్ గారు చెప్పినట్టు ఎటువంటి కీలక అంశాలను చర్చించి బోర్డు నిర్ణయం తీసుకుంటారు, గతంలో చేసినటువంటి ఏదైతే బోర్డు సభ్యులు లేదా చైర్మన్ వాళ్ళు చేసిన తప్పులు లేకుండా వాటిని ఏ విధంగా సరిదిద్ది చేస్తారు, అదే స్థాయిలోనే కొత్త పాలక మండలిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుని స్వామివారికి సంబంధించిన భక్తులకి మెరుగైన సౌకర్యాలతో పాటు నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారో మనం చూద్దాం. థ్యాంక్ యూ.